ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీలో ఏ ర్యాంక్‌కి సీట్ అనేది వస్తుంది. చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది. అండ్ కేటగిరీ వైస్ ఈసారి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉంటుంది? మీకొచ్చిన ర్యాంక్ అనేది సీట్ అనేది ఎలాట్ అవుతదా లేదా? అనే డౌట్ మీలో రైజ్ అయ్యి ఉంటది. చాలామందికి ఏపీపీజీ సెట్ ఎవరైతే కెమికల్ సైన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి. ఈ వీడియో ఏంటి అంటే మీకు సొల్యూషన్ అనేది అని నా ఫీలింగ్ ఓకేనా. మీకు ఏంటి అంటే క్లియర్ కట్‌గా మీరు టిల్ ఎండ్ వరకు వీడియో అనేది చూస్తే మాత్రం మీకంటూ క్లారిటీ వస్తది. అసలు మీకు ఎంత ర్యాంక్ ఉంటే మీకొస్తుంది రెగ్యులర్‌లో అండ్ ఎంత ర్యాంక్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్‌లో వస్తుంది మీకు సీట్. అసలు ఇన్ కేస్ ఎక్కువ ర్యాంక్ వస్తే మీరు ఏం చెయ్యాలి అనే దాని గురించి నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి ఎక్కువ ర్యాంక్ వస్తే అనే దాని గురించి నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీడియో కింద ఏంటి అంటే డిస్క్రిప్షన్‌లో మీకు ఏంటి అంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ లింక్స్ అనేవి ఉన్నాయి. మీరు జాయిన్ అయితే మీకు ఏంటి అంటే ఏపీపీసెట్‌కి రిలేటెడ్ అప్డేట్స్ అని మీకు వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వెబ్ ఆప్షన్స్ అప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు ఏంటంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా ఈజీగా కాంటాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకని చెప్తున్నాను. సో గో ఫర్ చెక్ ఇన్ లింక్స్. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే మెయిన్ థింగ్ నేను ఇక్కడ మీకు చెప్తున్న ఎవ్రీథింగ్ ఏంటి అంటే నేను ప్రీవియస్ ఇయర్ 2025 యొక్క పీజీ సెట్ కెమికల్ సైన్స్ది రిలేటెడ్ క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకొని ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీలో మీకు ఏ ర్యాంక్ కేటగిరీ వైజ్ అని క్లోజెస్ట్ ర్యాంక్ ఉంటుంది ఈసారి అనేది చెప్తాను. అండ్ ఏ ర్యాంక్స్ అనేది మీకు సేఫెస్ట్ అంటే ఏ ర్యాంక్ వస్తే మీకు సేఫ్గా ఖచ్చితంగా వస్తుంది అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా. సో ఇది మ్యాటర్ అయితే మీరేంటి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏంటి అంటే థ్యాంక్ యూ. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు. అండ్ మీకేంటి అంటే నేను వన్ థింగ్ చెప్పాలనుకున్నా మీకు ఏమైనా ఏపీపీసెట్‌కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీద మీకు ఐడియా లేకపోతే నేను పైన కార్డ్స్‌లో ఫ్లాష్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని. అండ్ ఏపీపీసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనే దాని మీద కూడా డౌట్ ఉంటే మీకు ఏంటంటే కార్డ్స్‌లో నేను ఆల్రెడీ 2 వీడియోస్ ఇచ్చాను. దాన్ని మీరు క్లియర్ కట్‌గా చూస్తే మీకు అర్థమైపోద్ది. దెన్ దాని తర్వాత ఈ వీడియో చూడండి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ కొలిసిన విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో అసలు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి. రెగ్యులర్లో ఎన్నో సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్ని ఉన్నాయని మీకు తెలియాలి. రెగ్యులర్లో అంటే టోటల్ మనకి 13 సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. అందులో 1 ఈడబ్ల్యూఎస్కి వెళ్తుంది అండ్ 12 ఏంటి అంటే కన్వీనర్ కోట. ఈ 12 ఏంటి అంటే అన్ని కేటగిరీ వాళ్ళకి డివైడ్ చేసి పెడతారు. ఓకేనా. రెగ్యులర్లో అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో కూడా మనకి ఏంటి అంటే టోటల్ 13 సీట్స్ ఉంటాయి మనకి. 1 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, 12 వచ్చేసి కన్వీనర్ కోటా ఉంటుంది. 26 సీట్స్ ఉంటాయి. ఈ 26లో ఏంటి అంటే 2 సీట్స్ పోతే మనకి టోటల్‌గా 24 సీట్స్ ఉంటాయి మనకి. ఓకేనా. ఈ 24 సీట్స్ ఏంటి అంటే అలాట్ చేస్తారు మనకి అన్ని కేటగిరీస్ వైడ్స్ చూసుకొని. ఓకేనా. ఏపీపీజీ సెట్ వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడున్న డేటాని మీరు చూస్తే ఇది వచ్చేసి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ డేటా ఇది. ఈ ప్రీవియస్ ఇయర్ డేటా ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి. ఏపీపీజీ సెట్ 2025 యొక్క ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ ఇవి మీకు చెప్తుంది నేను. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను మీకు దీన్ని బేస్ చేసుకొని చెప్తాను నేను టోటల్లీ మీకు మోస్ట్లీ 99% ఏంటంటే యాక్యురేట్‌గా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి ఏంటి అంటే మోస్ట్లీ ఈసారి ఏంటి అంటే సేఫెస్ట్ జోన్ ఎవరికైతే 600 ర్యాంక్ వస్తుందో 600 బిలో ఉందో మీకేంటి అంటే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. ఇన్ కేస్ ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు 1000 వరకు కానీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్‌గా ఏంటి అంటే వాళ్ళకి అలాట్ చేసి పెడతారు సీట్స్ అనేవి. ఓకేనా. సో అందుకు ఈడబ్ల్యూఎస్ ఉంటే అది ప్లస్ ఉంటుంది. 1000 ర్యాంక్ వరకు ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బీసీఏ వాళ్ళకి చూసుకుంటే ఈసారి ఏంటి అంటే బిలో 1000 ఉంటే మాత్రం మీకు సెల్ఫ్ ఫినాన్స్‌లో సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు చెప్పాలంటే ఈసారి క్లోజింగ్ ర్యాంక్ ఎంతవరకు వెళ్తుందంటే 1000 నుండి మనకి 1500 వరకు ఛాన్సెస్ ఉంటాయి బీసీఏ వాళ్ళకి. ఓకేనా. అండ్ బీసీబీ వాళ్ళ గురించి చూసుకుంటే మీరేంటి అంటే ఇక్కడ 600 బిలో ఎవరికైతే ఉంటుందో మీకు కళ్ళు మూసుకొని మీరు ఫస్ట్ ఆప్షన్ ఏయూ ఎస్ఎఫ్ పెట్టుకుంటే మీకు ర్యాంక్ అనేది సీట్ అనేది పక్కా అలాట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. అండ్ రిమైనింగ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ కట్ ఆఫ్స్ కానీ ఇవన్నీ ఎలా మీకు ఫ్లక్చువేట్ అవుతాయి అంటే ఇన్ కేస్ మీ కేటగిరీలో ఎక్కువ మంది రాసి అండ్ ఎక్కువ మందికి బెటర్ ర్యాంక్స్ వస్తే అలాంటప్పుడు ఏంటి అంటే బిలో ర్యాంక్స్ అనేవి టాప్ ర్యాంక్స్ అనేవి ఎక్కువ మందికి వచ్చినాయి అనుకోండి. అలాంటప్పుడు మీకు ఏంటి అంటే డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఎవ్రీ టైం లాస్ట్ టైం ఎలానో ఈసారి కూడా అలానే లో మెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది మీ కేటగిరీలో సేమ్ కేటగిరీలో స్టూడెంట్స్ తక్కువ మంది కౌన్సిలింగ్కి అటెండ్ అయితే అలాంటప్పుడు మీకు హై ర్యాంక్స్ ఉన్నా కానీ మీకు సీట్ అనేది అలాట్ అవుతాయి ఛాన్సెస్ ఎక్కువ ఇలా ఉంటుంది మ్యాటర్. ఓకేనా. ఈ కేటగిరీలో పీపుల్స్ ఎక్కువ మంది పెరిగారు అనుకోండి అలాంటప్పుడు ఏమంటే ఇది డిఫికల్ట్ అవుతుంది మనకి. ఓకేనా. సో ఇది అండ్ నెక్స్ట్ బీసీసీ చూసుకుంటే మీకేంటి అంటే మోస్ట్లీ బిలో 700 ఉంటే మాత్రం పక్కా అలాట్ అవుతుంది మీకు బీసీసీ స్టూడెంట్స్కి. ఇన్ కేస్ క్లోజింగ్ ర్యాంక్ చెప్పాలంటే ఈసారి 700 1000 వరకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎస్ఎఫ్లో అలాట్ అవుతానికి.
అండ్ బీసీడీ యాజ్ యూజువల్ బిలో 500 ఉంటే మీకు సీట్ అనేది షూర్గా అలౌట్ అవుతుంది. ఇన్ కేస్ ఛాన్సెస్ 700 ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈసారి 500 నుండి 700 వరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్లో అలౌట్ అవుతానికి. ఓకేనా, రెగ్యులర్ అయితే టఫే. సో చెప్తాను రెగ్యులర్ వాళ్ళు ఏ ర్యాంక్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనేది. అండ్ బీసీఈ గురించి చూసుకుంటే మీకు బిలో 700 ఉంటే మాత్రం మీకు సీట్ అనేది వస్తుంది. అండ్ క్లోజింగ్ ర్యాంక్ చెప్పాలంటే మీకు ఏంటి అంటే 1000 ఉంటుంది బీసీఈ వాళ్ళకి. అండ్ ఎస్సీ 2 గురించి చూసుకుంటే ఏంటి అంటే మోస్ట్లీ 1000 లోపు ఎవరికైనా 1300 ఉంటే మాత్రమే వస్తుంది వీళ్ళకి. అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు బిలో 1000 ఉన్నా మీకు వస్తుంది. అండ్ 1500 ఉన్నా కానీ మీరు స్టిల్ ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇది కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఇన్ కేస్ మాకు 1300 వచ్చింది ఏ కేటగిరీ వల్ల మేము ఏం చేయాలి, మీకు నేను ఇప్పుడు చెప్పిన ప్రిడిక్షన్ ర్యాంక్స్ బట్టి మీరు పెట్టుకోండి. ఇన్ కేసు దానికి మించిపోతే 1500 అలా వచ్చి 1600 అలా వస్తే మాత్రం మీరు ఏం చేయాలంటే జస్ట్ ఎక్కువ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మీ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్కి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వండి. ఓకేనా, మీరేంటి అంటే ఏయూ కానీ ఇలా ఆప్షన్స్ అనేది ఇవ్వద్దు. ఎవరికైతే 1600 ఎబోవ్ ఉంటుందో కెమికల్ సైన్స్లో మీరు ఏయూ ఇవ్వద్దు. ఇంకొక వేరే యూనివర్సిటీస్ సేమ్ ఏయూ రీజియన్లో ఉన్నాయి అదర్ యూనివర్సిటీస్ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా ఫ్రీ సీట్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. ఓకేనా, సో ఇది నేను ఏంటంటే రెగ్యులర్కి మీకు సీట్ అనేది అలౌట్ అవ్వాలి అంటే ఏ కేటగిరీ వాళ్ళకైనా కానీ మోస్ట్లీ నేనేం చెప్తున్నానంటే 500 బిలో ఎవరైతే ఉంటారో ఎస్టీ వాళ్ళు మీరేంటి అంటే షూర్గా మీరు రెగ్యులర్ పెట్టుకోండి. ఎస్సీ 2 వాళ్ళు అయితే మాత్రం మోస్ట్లీ అందరూ ఎవరైనా కానీ రెగ్యులర్ మీకు సీట్ అనేది అలౌట్ అవ్వాలి అంటే మాత్రం పక్కా మీరు 500 లోపే ఉండాలి. ఓకేనా, అంటే మీకు 100 నుండి మీరు 300, 350, 400 దాకా ట్రై చేయొచ్చు. ఓకేనా, మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో 500 పైకి వెళ్ళిపోతే మాత్రం ఎస్ఎఫ్లోనే పెట్టుకోండి. ఓకేనా, ఎస్ఎఫ్లోనే అలౌట్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది, యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్.